ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు ఒక గ్రూపుగా ఏర్పడనున్నాయా? బలమైన దేశాల జాబితాలో భారత్ చేరిందా? బలాన్ని, బలగాన్ని, వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ వ్యూహం ఫలిస్తుందా? కోర్ 5 గ్రూప్ మంచి ఫలితాలు ఇస్తుందా? అసలు కోర్ 5 గ్రూప్ అంటే ఏంటి? దీని ఎజెండా ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. C5 ప్రస్తుతం ఈ పదం కొన్ని దేశాల అధినేతలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. బలం, సామర్థ్యాన్ని ఒకే చోట కేంద్రీకరించి తమ దేశాలు అభివృద్ధి పదంలో ముందుకు సాగేందుకు వేసిన ఒక వ్యూహంగా చెబుతారు నిపుణులు. C5 అంటే కోర్ 5. ఒకప్పుడు G7 అని ఉమ్మడిగా కొన్ని దేశాలు కలిసి ఉండేవి. అలాగే ప్రస్తుతం ప్రపంచంలోనే ఆర్థికంగా, వ్యాపార, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఒక కోర్ కమిటీగా ఏర్పడేందుకు పావులు కదుపుతున్నాయి. అందులో భారత్, అమెరికా, రష్యా, జపాన్, చైనా ఈ 5 దేశాలు ఉన్నట్లు సమాచారం. అందులో కూడా భారత్ కీ రోల్ పోషిస్తున్నట్లు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నిపుణుల అభిప్రాయాలను, వారి అంచనాలను నిజం చేసేలా ఉన్నాయి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు. భారత్, రష్యా, చైనా, జపాన్పై అమెరికా అనేక విధాలుగా ఆంక్షలు విధిస్తూ వస్తోంది. దీనికి కారణం ఆయా దేశాలు శక్తివంతంగా ఎదుగుతున్నాయి అన్న భయమే అని భావిస్తున్నారు నిపుణులు. అయితే ట్రంప్ తీసుకునే నిర్ణయాల వెనుక పెద్ద వ్యూహం ఉందని భావిస్తున్నారు. అదే C5 దేశాలుగా ఒక టీమ్గా ఏర్పడాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్లు ప్రయత్నాలు కూడా చేస్తున్నారని అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ పొలిటికో ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ ఆర్టికల్ ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో పెను సంచలనంగా మారింది. అమెరికా, భారత్, మరో 2 ఆసియా దిగ్గజాలైన చైనా, జపాన్తో పాటు ఆశ్చర్యకరంగా రష్యా కూడా ఇందులో చోటు సంపాదించుకున్నట్లు ఆ పత్రిక ప్రచురించిన కథనం సారాంశం. ఈ వార్తలకు బలం చేకూరేలా అమెరికా రక్షణ, జాతీయ భద్రతా వ్యవహారాల శాఖ డిఫెన్స్ వన్ సైట్ను ఉటంకిస్తూ ఈ వార్తలను ప్రచురించారు. దీంతో ఈ వ్యూహం నిజమే అన్న అనుమానాలు తలెత్తాయి. ఇలా అత్యంత శక్తివంతమైన దేశాలు ఒక సమూహంగా ఏర్పడడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం అంటున్నారు విశ్లేషకులు. ప్రతి దేశం మిత్ర దేశాలతో సఖ్యతగా మెలిగేందుకు ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా వాణిజ్యం, వర్తకం, వ్యాపారం విషయాల్లో ఒక దేశం తీసుకున్న నిర్ణయం మరో దేశానికి ప్రయోజనం చేకూరేలా ఉంటుంది అని భావిస్తున్నారు. ఇలా ఒకే టీమ్గా ఏర్పడితే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సమూహంగా ఈ కోర్ 5 నిలుస్తుంది. అంతేకాకుండా అమెరికా జాతీయ భద్రతా వ్యూహంలో తీసుకున్న నిర్ణయాల్లో C5 గురించి ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్న సరికొత్త C5 ప్రతిపాదనలపై భారత్ సహా ఇతర దేశాల ప్రధానుల అభిప్రాయం ఏంటో తెలియాల్సి ఉంది. దీనిపై భారత ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్పింగ్, జపాన్ ప్రధాని తకాయిచి ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తి ప్రపంచ దేశాల అధ్యక్షుల్లో నెలకొంది. సాధారణంగా G7 అంటే అమెరికా, కెనడా, జపాన్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలు ఉంటాయి. ఇందులో 4 యూరప్ దేశాలే కావడంతో ట్రంప్కు మింగుడుపడడం లేదు. G7 కాకుండా కోర్ 5 అని తనకు అనుకూలమైన దేశాలను ఒక టీమ్గా ఏర్పాటు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ట్రంప్ భావించినట్టు తెలుస్తోంది. దీనికి కారణం ట్రంప్ భారత్, రష్యా, చైనా, జపాన్లతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల అమెరికాతో పాటు ఇతర దేశాలకు అనేక రకాలుగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే ఈ ప్రతిపాదనను ఈ దేశాలు అంగీకరిస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూరప్ దేశాలు ఎక్కువగా ఉన్న G7 టీంలో ఉండడం వల్ల ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయానికి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. పైగా యూరప్ దేశాలన్నీ ఒకటై ట్రంప్ నిర్ణయాలను స్వాగతించడం లేదు. దీంతో ఆ G7కు చెక్ పెట్టి C5గా మార్చాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా తీసుకొస్తున్న C5 కమిటీకి ఇతర దేశాలు అంగీకారం తెలిపితే అమెరికా విదేశాంగ విధానంలోనే పెను మార్పులు వస్తాయంటున్నారు నిపుణులు. ఈ C5 కూటమి కోసం ట్రంప్ కొన్ని సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. జూన్లో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశాన్ని ట్రంప్ తనకు అనుకూలంగా మలుచుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రష్యా, చైనాల గురించి సానుకూలంగా మాట్లాడినట్లు అనేక కథనాలు వెలువడ్డాయి. రష్యా, జపాన్ కూడా ఈ సదస్సులో పాల్గొని ఉండాల్సిందని అన్నారు. దీంతో ఈ 2 దేశాల మధ్య ట్రంప్ సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. అయితే కోర్ 5 అనేది పెద్ద సమస్య కాదని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ట్రంప్కు ఒక సరైన సిద్ధాంతం అంటూ ఉండదు. ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో ఎవ్వరూ ఊహించలేరు. తనకు తోచిన నిర్ణయంతో ముందుకు దూసుకెళ్తారు.
దీంతో యూరప్ దేశాలు ట్రంప్ నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నాయి. ఈ కారణంగా యూరప్ దేశాలకు దూరంగా కొత్త దేశాలతో, తనకు అనుకూలంగా ఉండే దేశాలతో చేతులు కలిపి కొత్త గ్రూపు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ కోర్ 5 టీం ఏర్పాటైతే G7 లాగే తరచూ భేటీ కావాల్సి ఉంటుందని భావిస్తున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై సమీక్షిస్తూ తమ దేశానికి ఆ నిర్ణయం ప్రయోజనకరమా కాదా అన్నది చర్చించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కోర్ 5 టీం ఏర్పడితే పశ్చిమాసియా దేశాల భద్రతే తమ ఎజెండాగా ముందుకు వెళ్లాలని మిగిలిన దేశాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆసక్తికరమైన కథనాన్ని అమెరికా ప్రముఖ పేరొందిన పత్రిక పొలిటికో ప్రచురించడంతో దీనిపై ఎప్పుడు స్పష్టత వస్తుందో అని చాలా దేశాలు ఎదురు చూస్తూ ఉన్నాయి.